యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. ఈ వార్త తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజు ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల కాలంలో గ్లోబల్ మార్కెట్ అనిశ్చితులతో బంగారం రేట్లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలోనే భారీగా పెరిగాయి. గత 10 రోజులైతే ప్రతిరోజు సరికొత్త గరిష్టాల్ని తాకుతూ దూసుకెళ్లాయి. అయితే ఇప్పుడు వరుసగా తగ్గుతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు దిగొచ్చాయి. డిసెంబర్ 28వ తేదీన గరిష్టాల వద్ద స్థిరంగా కొనసాగిన బంగారం రేట్లు డిసెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం నుంచి పడిపోతూ వస్తున్నాయి. డిసెంబర్ 30వ తేదీన తులం బంగారం 3000 పైన తగ్గగా ఈరోజు మరో 3000 వరకు దిగొచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ 31వ తేదీన హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు ఎంత మేర దిగొచ్చాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. 2 రోజుల్లోనే తులం బంగారం ధర 6,000కు పైగా పడిపోయింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 3,050 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,36,200 స్థాయికి దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై 2,800 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,24,850 వద్దకు దిగొచ్చింది. బంగారాన్ని మించి దూసుకెళ్లిన వెండి కరెక్షన్ మొదలైంది. మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెండి ధర కుప్పకూలుతోంది. 2 రోజుల్లోనే కిలో వెండి రేటు 27,000 మేర పడిపోయింది. క్రితం రోజు 4,000 తగ్గగా ఈరోజు మరో 23,000 దిగొచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రేటు 2,58,000 వద్దకు దిగొచ్చింది.